బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'ఆర్‌సీ-16' షూటింగ్ 2 షెడ్యూల్స్ పూర్తయింది. రేపటి నుంచి హైదరాబాద్‌లో కీలకమైన 3 షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ పాల్గొంటారని సమాచారం. గుండె ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న కన్నడ స్టార్ శివరాజకుమార్ కూడా త్వరలో జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ ఆటతో ముడిపడి ఉన్న కథాంశంతో ఈ మూవీ ఉంటుందని, 'పెద్ది' అనే టైటిల్ పరిశీలనలో ఉందని రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ మరియు వైజీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఇంకా కొత్త అప్డేట్స్ తెలియజేయబడి సినిమా పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ చిత్రం విజయవంతంగా విడుదల కావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకు మ్యూజిక్ ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారని న్యూస్ బాగా వైరల్ అవుతున్నాయి. రెహమాన్ తప్పుకోవడంతో దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ని అందిస్తున్నాడంటూ తెగ ప్రచారము జరుగుతుంది. అయితే ఈ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని చిత్రయూనిట్ చెబుతుంది. రెహమాన్ లాంటి టాలెంటెడ్ కంపోజర్ ఈ సినిమాకు పనిచేయడం మా అదృష్టమని చిత్రయూనిట్ చెబుతుంది. ఇప్పటికే ఆయన ఇచ్చిన మొదటి ట్యూన్స్ అదిరిపోయాయని, ఈ సినిమాకు ఆయన అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'పెద్ది' అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆర్‌సీ-16' బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రణబీర్ కు దర్శకుడు కథను వినిపించగా ఆయన ఓకే చెప్పారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.